హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎండి ట్రేడర్. ఇప్పుడు టైం 9:15 అవుతుంది. మార్కెట్ షార్ప్గా ఓపెన్ అయింది. సో ఇక్కడ క్యాండిల్ పెడతాను. సో ఒక పైనుండి అయితే ఒక గ్రీన్ క్యాండిలే కానీ పైనుండి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో ఇది మనం 1 మినిట్లోకి వెళ్దాము. సో సో ఇక్కడ క్లియర్గా చూస్తే నిఫ్టీ RSI 66 ఉంది, బ్యాంక్ నిఫ్టీ 68 ఉంది. సో సెన్సెక్స్ కూడా 65, మిడ్ క్యాప్ 66 ఉంది. సో బయింగ్ ఆపర్చునిటీ కోసం వెతుకుదాము. సో ఇక్కడ కూడా స్ట్రెంత్ అయితే బుల్లిష్ ఉంది కాబట్టి బుల్లిష్ ఆపర్చునిటీ వెతుకుదాము. సో మనకి బుల్లిష్ ఆపర్చునిటీ ఏమన్నా వచ్చింది అని అంటే ట్రై చేద్దాము. సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుండి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కానీ మనం బయింగ్ ఆపర్చునిటీ బయింగ్ ప్రెజర్ ఉంది. సో బయింగ్ ప్రెజర్లో ఇంకొక 2 లాట్స్ యాడ్ చేద్దాము. సో బయింగ్ ప్రెజర్ అయితే ఉంది ఇక్కడ. సో మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. మనము క్విక్గా ఎగ్జిట్కి ప్లాన్ చేద్దాము. సో చిన్న స్కాల్పింగ్ అయితే చేశాను. సో మనకైతే 3400 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో చిన్న స్కాల్పింగ్ మళ్ళీ ఇదే ఏరియాలోకి మళ్ళీ ఏమన్నా వచ్చింది అని అంటే మనము బయింగ్ ఆర్డర్లోనే చేద్దాము. ఇంకా డౌన్ సైడ్కి ఏమైనా కొద్దిగా వస్తే మనము బై ఆర్డర్ మళ్ళీ రీఎంట్రీకి ప్లాన్ చేద్దాము. ఇక్కడైతే ఆర్డర్ అయితే పెడుతున్నా డిస్కౌంట్ ప్రైస్లో. సో ఇనిషియల్గా 1 ట్రేడ్ 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ చేయడం అనేది చేయకూడదు. సో ఓవర్ ట్రేడింగ్ అవుతే మళ్ళీ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒక ఆర్డర్ అయితే పెట్టాను. సో ఇక్కడైతే రెడ్ క్యాండిల్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీకి, మిడ్ క్యాప్ నిఫ్టీకి కూడా కొద్దిగా రెడ్ క్యాండిల్ వస్తుంది. సో ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో డౌన్ సైడ్కి కొద్దిగా మనకి ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ కొంత డౌన్ సైడ్కి వస్తుంది, మిడ్ క్యాప్ కూడా. సో అందుకని ఇంకా ఎంట్రీకి అయితే ప్లాన్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఒకటే ట్రేడ్ తీసుకున్నాం మనం. సో మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 3400 వచ్చింది. చిన్న స్కాల్ప్ చేసేసాము. సో నెక్స్ట్ అవకాశం కోసం చూద్దాము చాలా కేర్ఫుల్గా. సో ఫ్రెండ్స్, సెకండ్లలో నేను స్కాల్పింగ్ ఎగ్జిక్యూట్ చేసేసా ఫాస్ట్గా. సో ఇందాక ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి క్వాంటిటీ ఎక్కువతోటి ఇక్కడ ఎగ్జిట్ అయ్యా, 3500 వచ్చింది. సడన్గా మళ్ళీ మార్కెట్ కింద పడ్డది. తర్వాత ఇక్కడ సపోర్ట్ ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడ నుండి ఈ ఏరియాలో మళ్ళీ కొద్దిగా స్కాల్ప్ చేశా. సో ఓవరాల్గా నేనైతే ప్రాఫిట్లోకి తీసుకొచ్చా 4300. సో నాకు తెలిసి ఈరోజు ట్రేడ్ ఆపేసుకుంటే బెటరు. సో ఇట్స్ ఓకే అనుకుంటే. సో మనకైతే మన క్యాపిటల్కి రీజనబుల్గా మనం అయితే డీసెంట్ అమౌంట్ అయితే తీసాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది కనపడుతుంది. సో ఏ విధంగా ఇక్కడ కూడా సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుద్దా లేకపోతే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ట్రేడ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎక్కువగా. సో కొద్దిగా ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇంకొక చిన్న స్కాల్ప్ చేశాను 5800.
చాలా షార్ప్గా క్విక్ ఎంట్రీ ఎగ్జిట్ చేసేసాను. సో 5,800 వచ్చింది. షార్ట్ కవరింగ్ జరుగుతుంది. సో మార్కెట్ అయితే సూపర్ బుల్లిష్గా అయితే ఉంది. సో క్లియర్గా ఈ ఏరియా నుండి ఈ విధంగా వెళ్ళింది. నిన్న లో చేసింది. సో ఈ ఏరియాలో మనం స్కాల్పింగ్ చేసి నిన్న 13,000 దాకా తీసాము. సో మళ్ళీ ఒకవేళ కంప్లీట్గా మార్కెట్ని క్లోజ్ చేసేసాము. మార్కెట్ మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటే చాలామంది లాస్ అయ్యేవాళ్ళు. మళ్ళీ రివర్స్లో మార్కెట్ ఈ నిన్నటి హైని బ్రేక్ చేసేసింది. తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో సెల్లర్స్ మార్కెట్ సైడ్ వేస్గా ఈ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సే ఉంది. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సెల్లింగ్ ఇంకా మూమెంటమ్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు. సో మనకి ఇంకా అప్ సైడ్ రేంజ్ బౌండ్ అనేది ఈరోజు అవుద్దా అనేది కూడా మనకి ఒక క్లారిటీ లేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం అయితే కొద్దిగా అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. సో మనమైతే చిన్న ప్రాఫిట్ తీసాము. సో ఇంకా ట్రేడ్ చేయకుండా ఉంటేనే బెటరు. సో ఇక్కడైతే మిడ్ క్యాప్ నిఫ్టీకి బిగ్ బుల్లిష్ క్యాండిల్ పడ్డది. సో నిఫ్టీకి కూడా గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో బయింగ్ ప్రెజర్ అయితే వచ్చింది. సో మనం బై ప్రెజర్ తీసుకోవచ్చు, కానీ ఇట్స్ ఓకే, మనం ఇంకా ఓవర్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఫస్ట్ ట్రేడ్ చేశాను. తర్వాత ఇది కింద పడ్డ తర్వాత మళ్ళీ చిన్న స్కాల్ప్ చేశాను. సో 5,800 వచ్చింది. సో మల్టిపుల్ ఎంట్రీస్ జరిగింది. సో సేమ్ స్ట్రైక్ ప్రైస్ 5,800. సో ఇంకా ట్రేడ్ అయితే తీసుకోవాలని అయితే మైండ్ సెట్ అయితే ఆపుకుంటున్నా. సో మార్కెట్ ఎటన్నా వెళ్ళని మనకు సంబంధం లేదు. సో ఓవర్ ట్రేడింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక 6 నెలలు ఈ విధంగానే డిసిప్లిన్గా మనం ట్రేడ్ చేస్తూ ఫాలో అవుదాము. సో ఇంకా అప్కమింగ్ టార్గెట్స్ ఇటు పైకి ఉన్నాయి. సో 23,170 దాకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా 23,228 షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో రెసిస్టెన్స్ అయితే 23,300 ఉంది. సో ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇట్స్ ఓకే, మనం అయితే ఇక ట్రేడింగ్ అయితే క్లోజ్ చేద్దాము. మన డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.